Hi everyone, welcome back to our channel. Dear students, as we are discussing the problems in chapter 3-dimensional coordinates and exercise 5a, in previous video lecture we have discussed up to 3 problems from section 2. So in this video lecture we are going to discuss remaining problems which are remaining at that section. I hope you have followed the previous part of this exercise. If you not follow, please do watch that part 1 also, and I'll later come to this video lecture. I will keep the link which belongs to part 1 in the description itself. Okay. So now come to the question number 4. If P is a variable point which moves such that 3PA is equal to 2PB, if the condition is given that 3PA is equal to 2PB. ఈ 3PA 2PB అయ్యే విధంగా కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా P అనే ఒక వేరియబుల్ మూవ్ అవుతూ ఉంది అంటున్నాడు ఆ స్పేస్ లో. అయినట్లయితే ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు -2 2 3 అండ్ B ఈజ్ ఈక్వల్ టు 13 -3 13 అన్నారు. ఓకేనా? అయితే ప్రూవ్ దట్ P సాటిస్ఫై దట్ ఈక్వేషన్. అంటే 3PA 2PB కండిషన్ సాటిస్ఫై చేసే విధంగా ఒక ఈక్వేషన్ వచ్చినప్పుడు ఆ ఈక్వేషన్ ని P సాటిస్ఫై చేస్తుందని చూపించమన్నాడు. దానికోసం మనం ఏం చేస్తాం? లెట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ P ఇన్ ద స్పేస్. లెట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ P ఇన్ ద స్పేస్. ఓకే, ఇన్ ద స్పేస్ యూ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ x, y, z. మనం 2D జియోమెట్రీలో ఏ విధంగా చేసామో లోకస్ చాప్టర్ లో చేసాం కదా. కండిషన్స్ ఇచ్చినప్పుడు PA + PB = 8 అని ఇచ్చినప్పుడు కానీ, ఈక్వేషన్ ఫ్రమ్ ద పాయింట్స్ ఇచ్చినప్పుడు కానీ లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాం కదా. సో అదే మాదిరిగా అదే మోడల్లో ఈ ప్రాబ్లం కూడా అదే విధంగా చేయాలి. అంటే ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. అంటే PXYZ అనుకున్నాం. ఇప్పుడు 3PA = 2PB ఇచ్చారు. అంటే ఫస్ట్ PA ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ PA? డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ A. డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ A. ఓకే, అండ్ ఇక్కడ ఏ పాయింట్ ఏమి ఇచ్చారు? హియర్ A ఈజ్ -2 2 3. Given points are A is equal to -2 2 3 and B is equal to 13 -3 and 13. Okay. Now, so distance between 2 points in the space formula. I am writing formula here. Distance between 2 points. Distance between 2 points in the space is equal to, మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, x2 - x1 whole square x2 - x1 whole square. I'm going to write the formula here, plus y2 - y1 whole square. As it is descriptive exam, so we should write the formula also. Descriptive exam లో ఫార్ములా కూడా రాయాలి కదా, తెలిసిందే. సో నెక్స్ట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఇక్కడ మనం PA లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏమొస్తుంది? x2 - x1. అంటే ఇక్కడ P అంటేనేమో x2 y2 z2 తీసుకోండి. సో కన్సిడర్ A is equal to -2 2 3 as x1 y1 z1. P is equal to x y z as x2 y2 z2. x1 y1 z1 x2 y2 z2. సో x2 - x1 అంటే ఏమొస్తుంది? x - -1 whole square ప్లస్, సారీ ఇది 2, ఓకేనా, ప్లస్ y2 - y1 అంటే 2, y - 2 whole square ప్లస్ z2 - z1 అంటే z - 3 whole square. నెక్స్ట్ అండర్ రూట్, it becomes x + 2 whole square. It is y - 2 whole square plus z - 3 whole square. It is everything is PA. If you want to remove the square root, then make it as squaring on both sides becomes PA square. It is A + B whole square. So A square. ఇది ఏ ఫామ్ లో ఉంది? ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయాలన్నమాట. జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి మనం ఎక్స్పాండ్ చేసేసుకోవాలి. ఇది A + B whole square ఫామ్ లో ఉంది, ఇది A - B whole square ఫామ్ లో ఉంది. ఈ z - 3 కూడా A - B whole square ఫామ్ లో ఉంది కదా. సో A² + B²
ప్లస్ 2ab ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే 4 వస్తుంది ఇక్కడ. ఇక్కడేమో a స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ y ఇంటూ 2 4y ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ a మైనస్ b స్క్వేర్ again z స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 9. ఫైనల్ గా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది pa స్క్వేర్ వాల్యూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అంటే ఆర్డర్ లో రాస్తున్నాను అనమాట. నెక్స్ట్ ప్లస్ 4x మైనస్ 4y తర్వాత మైనస్ 6z ప్లస్ కాన్స్టెంట్స్ ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 17. ఇది pa స్క్వేర్ వాల్యూ. Similarly, we have to find pb because here we need pb also. Similarly, find pb square value. Okay. So how to find pb square value? Where pb is equal to malla b point ఏంటిది? b point ఏంటి మనకి -13 సారీ -13 ప్లస్ 13 minus 3 plus 13 minus 3 plus 13. This is the b point. p point is xyz. Same. So ఇప్పుడు దీన్నేమో x1 y1 z1 అనుకోవాలి, దీన్నేమో x2 y2 z2 అనుకుంటే pb కి ఫార్ములా మనకు తెలిసిందే x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square కదా. సో ఇక్కడ x minus 13 whole square plus y minus of minus 3 whole square plus z minus 13 whole square. దీని ఎక్స్పాన్షన్ చేయాలి. Again a minus b whole square formula. a square minus 2ab 2 13 are 26x plus 13 13 are 169. ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 y ప్లస్ 3 అవుతుంది అంటే y స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 9 ప్లస్ ఇది z మైనస్ 13 హోల్ స్క్వేర్ ఇందాక లాగానే a మైనస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ మైనస్ 2ab 2 13 are 26z plus 13 13 are 169. Okay. Now if we simplify, we get here PBS. So we want direct square now. So I'm removing square root on right hand side. Then it becomes left hand side PB square x square plus y square plus z square. ఈ విధంగా x square plus y square plus z square ఒక దగ్గర రాసుకోండి. నెక్స్ట్ x టర్మ్స్ మైనస్ 26x తర్వాత 6y ఆ తర్వాత ఏముంది మైనస్ 26z ఉంది. నెక్స్ట్ కాన్స్టెంట్స్ 169 plus 169 169 ఎంత 2 9 are 18 2 6 are 12 plus 1 13 2 1 are 2 plus 1 3 338 అను మళ్ళీ 9 యాడ్ చేయాలి కదా అంటే 17 వస్తుంది 347 plus 347 is the PB square. But given condition is, what is the given condition in the question? 3PA is equal to 2PB kada 3PA is equal to 2PB. Better do one thing, square on both sides, because to remove the square root for PA, if you square on both sides, we get here 9PA square is equal to 4PB square kada. Rough work చెరిపేస్తున్నాను. సో 9PA square is equal to 4PB square. జాగ్రత్తగా వినండి, ఇక్కడ మనం PA square వాల్యూ PB square వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. 9 into PA square మనకి ఎంత వచ్చింది ఇక్కడ x square plus y square plus z square plus 4x minus 4y అట్లా వచ్చింది కదా. x square plus y square plus z square plus 4x minus 4y minus 6z plus 17 is equal to 4 times of PB square. 4 times of PB square. ఎంత వచ్చింది మనకి 4 times of PB square కదా. మరి PB square అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది 4 PB square అంటే ఇది
x square plus how much we got here? X square plus z square minus 26x plus 6y minus 26z plus 347. Now simplify. Simplification in the sense apply distributive property and simplify. 9x square plus 9y square plus 9z square. 9 4 is 36x, 9 4 is 36y, 9 6 is 54z plus 9 17 is 153 kada is equal to 4 to multiply cheste 4x square plus 4y square plus 4z square minus 4 26 jar 4 6 jar 24 kada 4 2 jar 8 104x 26 4 jar 104x plus 24y minus 104z plus 347 into 4. 4 the multiply cheste enta vastundi 4 7 jar 28 4 4 jar 16 kada 16 plus 2 18 4 3 jar 12 12 plus 1 13 1388. ఓకే ఈ విధంగా మనకి ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు మనం క్లైమాక్స్ లోకి వచ్చేస్తాం. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి ఎక్స్ టర్మ్స్ అన్నిటిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి, అదే మనకు కావాల్సిన ఈక్వేషన్ అవుతుంది. సో అది ఏమొస్తుంది 5x స్క్వేర్. నేను క్వశ్చన్లో ఇంకా ఆన్సర్ రాయలేదు. 5y స్క్వేర్ 5z స్క్వేర్ 36 and minus 104x ఇటు వస్తే ప్లస్ 104x అవుతుంది అంటే 140x కదా. నెక్స్ట్ y టర్మ్స్ అక్కడ తీసుకెళ్తే మైనస్ 36 అను మైనస్ 24 ప్లస్ 24 లో మైనస్ అవుతుంది కదా అంటే మైనస్ 60y. ఓకే y టర్మ్స్ వచ్చేసరికి మైనస్ 158 అంటే 54z 54z ఏనాది z ఎక్కడ వచ్చింది 9 6 54 6z కదా యా 54 మైనస్ 104 ఎంత వస్తుందమ్మా ప్లస్ 50z. ఎస్ బికాస్ ఇట్ ఈస్ మైనస్ 104 అండ్ లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ అవుతుంది. ఓకేనా ప్లస్ 153 మైనస్ 1388 1388 లో నుంచి 153 పోతే సపరేట్ చేస్తే ఎంత వస్తుంది 5 3 1 2 3 5 అంతే కదా 1 2 3 5 మైనస్ 1 2 3 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది స్టోరీ. ఇప్పుడు ఏదైనా కామన్ టేబుల్ ఉందా? ఎస్ అదేంటిది 5 టేబుల్ డివైడ్ బై 5 టేబుల్. ఎందుకంటే ప్రతి దాంట్లో 5 5 5 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 5 ఉంది. సో పాసిబుల్ 5 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 528 జార్ 140 ప్లస్ 512 జార్ 60 ప్లస్ 510 జార్ 50 512 జార్ 60 510 జార్ 50 మైనస్ 52 జార్ 10 ఇంకా 2 ఉంటుంది 23 54 జార్ 57 జార్ ఈజ్ ఈక్వల్ టు 0. మనకి క్వశ్చన్ లో పి సాటిస్ఫై ద ఈక్వేషన్ అని ఇచ్చాడు కదా. ఆ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ ఏంటంటే ఇది ఆ ఈక్వేషన్ ఇది అనమాట. దీన్ని సాటిస్ఫై చేయాలి. నేను క్లైమాక్స్ లో వద్దామని రాలేదు. ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుందని చూపించాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 28x మైనస్ 12y ప్లస్ 10z మైనస్ 247 ఈజ్ ఈక్వల్ టు 0. సాటిస్ఫై చేసిందా లేదా చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ ప్లస్ 28x మైనస్ 12y ప్లస్ 10z మైనస్ 247 satisfied. Hence showed or proved ఏదైనా రాయొచ్చు. ఓకేనా. సో పి సాటిస్ఫైస్ ద అబోవ్ ఈక్వేషన్. ఎందుకని ఈ మన 3p 2pb నుంచే కదా రాబట్టింది కాబట్టి క్లియర్ గా సాటిస్ఫై అయిందని చెప్పొచ్చు అనమాట. సో ఈ క్వశ్చన్ కి మనకి లోకస్ కి రిలేటెడ్ తో ఉన్నటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకేనా. రైట్, వెరీ గుడ్. క్లియర్ గా అర్థమైంది కదా. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మనం నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. ఆ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5 ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్, దట్ ఈస్
Okay guys, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5 చూసినట్లయితే ఇక్కడ షో దట్ ద పాయింట్స్ 1 2 3 7 0 1 అండ్ -3 -2 3 4 ఆర్ కోలీనియర్ అన్నాడు. కోలీనియారిటీ గురించి మనకు తెలిసిందే. ఎట్లా మనం 2D జియోమెట్రీలో డిస్కస్ చేస్తాం. కోలీనియారిటీ అంటే ఎన్ని పాయింట్స్ అయినా సరే ఒక ఇచ్చిన లైన్ మీద ఉన్నట్లయితే దిస్ ఇస్ ద గివెన్ లైన్, బట్ సపోజ్ సమ్ పాయింట్స్ A B C are on this line ABCD. So we call ABCD are collinear points. Okay now. The points which lie on a line in the space or in the plane are called collinear points. ఏమంటారు? కోలీనియర్ పాయింట్స్ అంటారు. అంటే సరే గీయాలు ఒకే గీత పైన ఉన్నాయని మీనింగ్. ఇప్పుడు ఇవి ఒకే గీత పైన ఉన్నాయని చూపించాలంటే మనం ఏం చూపించాలి? 2D జియోమెట్రీలో అయితే ఏం చేస్తాం, మనం 3 పాయింట్స్ కింద తీసుకున్నట్లయితే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 3 పాయింట్స్ కింద తీసుకున్నట్లయితే AB + BC = AC అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు కూడా సేమ్ స్టోరీ, ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ ABC అని తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఈ 3 పాయింట్స్ కొలీనియర్ చూపించాలంటే మనం ఏం చేయాలి? అవి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రైట్ లైన్ ఇన్ ద స్పేస్ అనుకున్నట్లయితే, బికాస్ యూఆర్ గివెన్ XYZ కోఆర్డినేట్స్, A అనేది 1 2 3, B అనేది 7 0 1. ఇక్కడ B అనేది రెండింటి యొక్క మిడిల్లోనే ఉండాలని లేదు. మిడిల్ అంటే ఇక్కడ మధ్యలో, అంటే సెంటర్లో అని కాదు. ఓకేనా, ఇట్లా ఉండాలి. ఇట్లా ఉండాలంటే ఏం చేయాలి? మనం AB వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, BC వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, CA వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ రెండింటి యొక్క సమ్ యాడ్ చేస్తే థర్డ్ వస్తుందో చెక్ చేయాలి. అలా వచ్చినప్పుడు అవి కొలీనియర్ పాయింట్స్ అయితే. మనం 2D జియోమెట్రీలో కూడా సేమ్ కదా డిస్కస్ చేసుకుంది స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో, ఇక్కడ కూడా అంతే. సో ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? AB ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి రాసుకోవాలి ఒకసారి. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏంటి ఫార్ములా? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కండిషన్ నేను చెప్పాను కదా, AB + BC = AC అయినా అవ్వచ్చు, లేదంటే AC + BC = AB అయినా అవ్వచ్చు. ఓకేనా. లేదా ఇంకా మళ్ళీ AB కావాలి కదా, BC + CA = AB అయినా, సారీ AB AC BC కావాలి. AB + AC = BC అయినా అవ్వచ్చు. మూడిట్లో ఏది సాటిస్ఫై అయిపోలేదు అయితే మరి వాటి కోసం మనం ట్రై చేస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే ABCలు ఆర్డర్లో ఉండాలని లేదు. మన ప్రాబ్లం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీని ఫిగర్ని చేంజ్ చేద్దాం. ఓకేనా. రఫ్ ఫిగర్ పెన్సిల్తో డ్రా చేసుకోండి మీ నోట్స్లో. ఓకేనా. ఫస్ట్ AB ఫైండింగ్. A అంటే ఇక్కడ A వాల్యూ ఈజ్ 1 2 3. దీన్ని x1 y1 z1 అనుకోండి. B అంటేనేమో 7 0 1. దీన్ని x2 y2 z2 అనుకోండి. x2 y2 z2. Now substitute the formula. Substitute in the formula. x2 minus x1. 7 minus 1 whole square. Easy. Very good. చాలా ఈజీ ప్రాబ్లం ఇది. 0 minus 2 whole square plus 1 minus 3 whole square. ఓకేనా. ఫర్దర్గా ఏమొస్తుంది మనకి? స్క్వేర్ రూట్ ఆఫ్ 7 minus 1 అంటే 6 స్క్వేర్ ప్లస్ -2 whole square ప్లస్ -2 whole square కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 6 + 4 + 4 ఎంత వస్తుంది? √14 యూనిట్స్ వచ్చింది. దిస్ ఈస్ ద AB. ఓకేనా. AB వచ్చేసింది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? BC ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే. BC స్క్వేర్ రూట్ ఆఫ్ సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ B అంటే ఏంటి రాసుకోండి. 7 0 1. C అంటే -2 3 4. ఓకేనా. నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సో మీకు ఈజీ అయి ఉండొచ్చు, కానీ ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. సో x2 minus x1 whole square -2 minus 7 whole square plus y2 minus y1 whole square
ప్లస్ Z2 Z1 హోల్ స్క్వేర్ కదా. సో ఫార్ములా ప్రకారం అప్లై చేశాను. -2 -9 అంటే సారీ -2 -7 రెండు సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసి సేమ్ సైన్ పెట్టాలి. అంటే -9 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత వస్తుంది? 9 స్క్వేర్ అంటే 9 9 81 ప్లస్ 3 3 9 ప్లస్ 9 అంటే ఎంత వచ్చింది? 99. ఎస్ 99 యూనిట్స్ వచ్చింది. ఇది బీసీ వాల్యూ. కానీ దీన్ని 3 × √11 గా రాయొచ్చు బీసీని కదా. ఒకసారి ఏబి చెక్ చేసుకుందాం. 7 - 1 అంటే 6 ఓకే హ్యాపీ. 0 - 2 అంటే -2 ఓకే హ్యాపీ. ఇక్కడ అందుకే డౌట్ వచ్చింది. 6 6 = 36 6 6 = 36 + 4 44 వస్తుంది. సో 44 36 + 4 40 40 + 4 44 ఏబి √44 వచ్చింది. బీసీఎం √99 వచ్చింది. ఇప్పుడు సిఏ ఫైండ్ అవుట్ చేద్దాం. నాకు అదే చిన్న డౌట్ వచ్చింది కూడా అప్పుడే. ఒక్కోసారి అంతే అలా జరిగిపోతుంటాయి. 6 స్క్వేర్ అంటే 6 రాసాను 36 రాయబాయి. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడు సిఏ ఎంత? సిఏ మళ్ళీ సిఏ ఫైండ్ అవుట్ చేయాలి కదా. మరి సిఏ అంటే -2 3 4 కదా. సి అంటేనేమో -2 3 4 ఏ అంటేనేమో 1 2 3 1 2 3 క్లియర్. మళ్ళీ ఇది x1 y1 z1 x2 y2 z2. ఎందుకు సార్ ట్యాప్కి అనుకోవాలంటే నీ ఇష్టం. కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలంటే అనుకో హ్యాపీ కదా. 1 - (-2) హోల్ స్క్వేర్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్. ఓకే నెక్స్ట్ -(-) అంటే ప్లస్ కదా. 1 + 2 3 3 స్క్వేర్ అంటే రాయి 3 స్క్వేర్ ఎందుకు కూడా -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంతే కదా. ఇది సి అన్నమాట సిఏ. సో 3 స్క్వేర్ 9 + 1 + 1 దట్ గివ్స్ us √11 √11 వచ్చింది. ఇక్కడ ఏబీని ఏం రాయొచ్చు? 411 రాయొచ్చు కదా. అంటే 2√11 వచ్చింది. ఏబి ఏమో 2√11 యూనిట్స్ వచ్చింది. మళ్ళీ ఒకసారి రాస్తున్నా. హియర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 times of √11, బీసీ ఈజ్ ఈక్వల్ టు 3 times of √11, సిఏ ఈజ్ ఈక్వల్ టు 1 times of √11. మరి ఏ రెండింటిని యాడ్ చేస్తే మూడోది వస్తుంది. యా హియర్ ఏబి ప్లస్ సిఏ చేస్తే మనకి ఏమొస్తుంది? ఏబి ఏమో 2√11 ప్లస్ సిఏనేమో √11. ఈ √11 అంటే సర్డ్స్ ఎడిషన్ తెలుసు కదా మీకు. అప్పుడు ఇది 3√11 వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ బీసీ. అండ్ ఇక్కడ ఏ కండిషన్ సాటిస్ఫై అయింది? ఏబి ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ కండిషన్ సాటిస్ఫై అయింది ఇక్కడ? దేర్ఫోర్ ఏబి ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఏబి ప్లస్ లాస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. అంటే ఇక్కడ పాయింట్స్ తేడా అయిపోవాలి. ఏబి ప్లస్ సిఏ అంటే ఏ అనేది మధ్యలోకి రావాలి కదా. ప్లేసులు మారిపోవాలి. చెప్పాను కదా. ఏబి ప్లస్ సిఏ రెండిట్లో ఉమ్మడి పాయింట్ ఏంటి? కామన్ పాయింట్ ఏంటి? ఏ కదా. కామన్ పాయింట్ ఏంటి? ఏ కదా. సో ఏ అనేది మిడిల్లోకి రావాలి. మిడిల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది మిడిల్ పాయింట్ కాదు, మిడ్ పాయింట్ కాదు మై డియర్ స్టూడెంట్స్. మిడ్ పాయింట్ ఇది ఎక్కడ మధ్యలో ఉంది. ఓకేనా. సో బిఈ పాయింట్ ఏంటండి? 701. ఇది కరెక్ట్ ఫిగర్. ఇప్పుడు బిఏ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ. బీసీ వచ్చేసరికి 3√11 వచ్చింది. బిఏ ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 times of √11. ఏసీఎం 1 time √11 అంటే 2:1 రేషియోలో డివైడ్ చేసింది అని అర్థం. బిఏ టు ఏసీ మనం రేషియో ఫైండ్ అవుట్ చేసిన అట్లా చెప్పొచ్చు. హెన్స్ ఏబిసిఆర్ కొలీనియర్. ఇప్పుడు ఏం చెప్పొచ్చు? ఏబిసిఆర్ కొలీనియర్. ఇంకొక విషయం మీకు అర్థమైనట్లయితే అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ లో చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏబి/ఏసీ ఎంత? ఏబి/ఏసీ ఎంత అంటే ఈ కాన్సెప్ట్ అక్కడ కూడా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో. కానీ ముందుగానే ఇక్కడ ఒకసారి చెప్తున్నాం. ఎంత వచ్చింది మనకి?
2:1 వచ్చింది. ఓకే, ఏ రేషియోలో డివైడ్ చేసింది? 2:1 రేషియోలో డివైడ్ చేసింది. అంటే మన సెక్షన్ ఫార్ములా ఉంది కదా 2D జామెట్రీలో, అట్లనే ఇక్కడ కూడా సెక్షన్ ఫార్ములా వస్తుంది. అప్పుడు 2:1 రేషియో 1:2 రేషియో డివైడ్ చేస్తే మనం వాటిని ఏమంటాం? పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్స్ అంటాం కదా, అవునా? అట్లా వస్తుంది అనమాట. ఓకేనా? అంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తున్నాయి ఏసీ లైన్ సెగ్మెంట్ ని ఇన్ స్పేస్ లో. ఓకేనా? సో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాం. ఏని ఒక వన్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాం. క్లియర్, అర్థమైంది కదా? సరే, ఇది ఎక్స్ట్రా పాయింట్, నాట్ రిక్వైర్డ్, బట్ వీ హ్యావ్ టు షో దట్ ఏబిసి ఆర్ కొలినియర్. క్లియర్? ఓకే, రైట్. క్లియర్ అర్థమైంది అనుకుంటాను. ఇది అయితే కొలినియర్ పాయింట్స్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ విఐపి క్వశ్చన్ ఇది. ఓకేనా? 5 times అడగడం జరిగింది. ఎగ్జామ్ లో వస్తే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ గ్యారంటీగా 100% రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? లాస్ట్ ఎక్సైజ్ అండ్ ఈ ఎక్సైజ్ లో లాస్ట్ క్వశ్చన్. ఓకే, రెడీ? హలో బాయ్స్, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6 గురించి డిస్కస్ చేద్దాం డీటెయిల్ గా. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే ఏబిసిడిని స్క్వేర్ అని చూపించమన్నాడు. ఇచ్చిన పాయింట్స్ ఏబిసిడి ఆర్ ద పాయింట్స్ వేర్ A 041, B 23-1, C 450, D 262 అయితే ఈ 4 పాయింట్స్ కూడా ఈ స్పేస్ లో స్క్వేర్ ని ఫామ్ చేస్తాయని చూపించమన్నాడు. ఓకేనా? పాయింట్ ఏ అండి 041, పాయింట్ B 23-1, C 450 అండ్ D 262. సో స్క్వేర్ అంటే మనకు తెలిసిందే. ఫస్ట్ అయితే గివెన్ పాయింట్స్ రాసుకోండి. గివెన్ పాయింట్స్ ఆర్, let us consider first one as A 041, second one B 23-1, third one C 450. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ జాగ్రత్తగా ఆన్సర్ స్క్రిప్ట్ లో రాసుకోవాలి, ఎందుకంటే మనం పాయింట్ ఒకటి ప్లస్ మైనస్ తేడా చేసినా పోయినట్లే. అయితే ఇక్కడ స్క్వేర్ యొక్క షేప్ మనం డ్రా చేసుకున్నట్లయితే ఈ స్క్వేర్ లో పాయింట్స్ ఏబిసిడి ఇచ్చారు. సో ఆ పాయింట్స్ ఏబిసిడి మనం రాసుకున్నట్లయితే ఏ బి సి డి. ఓకే, వేర్ పాయింట్ ఏ ఇస్ 041, పాయింట్ బి 23-1, పాయింట్ సి 450, పాయింట్ డి 262. ఇట్ ఈస్ మై రఫ్ ఫిగర్ స్క్వేర్. ఇప్పుడు ఈ స్క్వేర్ ని చూపించాలని మనకి ఏం తెలుసు? టు ప్రూవ్ ఏ స్క్వేర్ అని చూపించాలంటే, టు ప్రూవ్ ఏ స్క్వేర్ we should prove that all sides are equal. Is it? అంటే AB is equal to BC is equal to CD is equal to DA అని చూపించాలి. ఓకే, ఇవి సైడ్స్. మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటి? డయాగ్నల్స్ కూడా ఈక్వల్ కదా. సెకండ్ పాయింట్ ఏంటి? డయాగ్నల్స్ కూడా ఈక్వల్. ఇక్కడ డయాగ్నల్స్ ఏంటంటే AC is equal to BD. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అని చూపించాలి. ఓకే, డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. ఈ BD AC ఈ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అని చూపించాలి. ఓకే, సో దానికి మనకు కావాల్సిన వెపన్ ఏంటి ఇక్కడ? ఎస్, మీకు తెలిసిందే, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఉంటే సరిపోతుంది. అంటే ఈ ఎక్సైజ్ మొత్తం కూడా దేని చుట్టూ తిరిగింది? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ద స్పేస్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ద స్పేస్, ఈజ్ ఇట్? ఆ ఫార్ములా చుట్టూ తిరిగింది ఎక్సైజ్ మొత్తం. ఓకే, సో ఫార్ములా తెలిసిందే కాబట్టి ఫటాఫట రాసేసుకోండి. x2 - x1 హోల్ స్క్వేర్. అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి ప్రతిసారి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి, ఫార్ములా రాసుకోవాలి. అప్పుడే మనకి మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫుల్ మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏబి ఫైండ్ అవుట్ చేస్తున్నా నేను. డైరెక్ట్ రాస్తారా లేకపోతే x1 y1 x2 y2 అనుకుంటారా అనేది మీ ఇష్టం. నేనైతే ఈ క్వశ్చన్ కి నేను డైరెక్ట్ రాసేస్తున్నా. 2 - 0 హోల్ స్క్వేర్. నేను బిని x2 y2 z2 అనుకున్నాను, ఏని x1 y1 z1 అనుకున్నాను. సో ప్లస్ 3 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్. ఫార్ములాలో మైనస్ కదా. సో నెక్స్ట్ అండర్ రూట్ 2 - 0 అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 - 4 అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ రెండింటికి సేమ్ సైన్ ఉంది కాబట్టి యాడ్ చేసి ఆ సైన్ పెట్టాలి, -2 హోల్ స్క్వేర్. ఓకే, దిస్ ఇస్ ఏబి. సో ఇంకా సింప్లిఫై చేస్తే ఇది మనకి 4 వస్తుంది, +1 +4, టోటల్ √9 3 యూనిట్స్ వచ్చింది. అంటే ఏబి 3 వచ్చింది.
అంటే ఖచ్చితంగా బీసీ సిఏ డిఏ ఇవన్నీ కూడా సిడి కూడా 3 యూనిట్స్ రావాలి. చూద్దాం, లెట్ చెక్. నెక్స్ట్ బీసీ స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీ అంటే నేను బీని x1 y1 z1 గాను సిని x2 y2 z గాను అజ్యూమ్ చేసుకున్నట్లయితే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ కదా ఫార్ములా. సో 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 0 మైనస్ ఫార్ములాలో మైనస్, కానీ ఇక్కడ -1 ఉంది కాబట్టి ఇట్లా వస్తుంది హోల్ స్క్వేర్. ఓకే, ఇంకా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకి? సో 4 మైనస్ 2 అంటే 2 స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 3 అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 0 ప్లస్ 1 స్క్వేర్ అండర్ రూట్. అప్పుడు ఏమొస్తుంది మనకి 4 ప్లస్ 1 అగైన్ 9. రూట్ 9 ఈజ్ 3 యూనిట్స్. సో బీసీ కూడా 3 వచ్చింది. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిడి అవి కూడా అంతే వస్తాయని, కానీ మనం ఇక్కడ చూపించాలి అవి వస్తుందా రాదా అనేది సెకండరీ, మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. ఓకే, సో సిడి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద సి పాయింట్ హియర్ 450 రాసుకుంటున్నాం. మనం ఎప్పుడైతే పేపర్ తిప్పుతామో అప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి రైట్ హ్యాండ్ సైడ్ అట్లా రాసుకుంటే బెటర్. డి అనే పాయింట్ ఏంటి ఇక్కడ క్వశ్చన్ పేపర్ లో నుంచి కాపీ చేసుకుంటే బెటర్. డి అనేది వచ్చేసరికి 262, సి అనేది 450 కదా, 450. దిస్ ఇస్ సి పాయింట్. సో ఫార్ములాలో పడేసేయండి. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 0 హోల్ స్క్వేర్. సార్ డైరెక్ట్ రాయొచ్చు కదా అంటారు. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నా, ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అన్నప్పుడు మనం ఈ కోణంలోనే వెళ్ళిపోవాలి. -2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ that is equal to again root of 4 plus 1 plus 4 that is root 9, 3 units. Okay, CD is equal to how much we got? Again 3 units. So CD కూడా ఏమొచ్చింది 3 వచ్చేసింది. మేము ఇప్పుడు DA ఫైండ్ అవుట్ చేయాలి. సో therefore DA is equal to side DA, length of the side DA. D point 262 తెలిసిందే కదా. మరి A పాయింట్ ఎంత? 041 చెక్ చేసుకుందాం. 041 ఏ పాయింట్ ఎంత? 041. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి డిఎల్ ఎంత. ఓకే, సో అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ 0 మైనస్ నువ్వు అటు ఇటు తీసేసినా ఇటు అటు తీసినా వచ్చేది సేమ్ ఆన్సర్. కానీ నేను ఇట్లా ఫిక్స్ చేసుకున్నా కాబట్టి ఇలానే వెళ్తున్నా. ఏమని? దీన్ని x1 y1 z1 అని, దీన్ని x2 y2 z2 అని. ఓకేనా? అట్లా నువ్వు 2 మైనస్ 0 హోల్ స్క్వేర్ రాసిన నో ఇష్యూ, సేమ్ ఆన్సర్ వస్తుంది. 0 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్, 4 మైనస్ 6 అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2 అంటే -1 హోల్ స్క్వేర్. 2 మైనస్ 0 6 మైనస్ 4 2 మైనస్ 1 రాసిన నో ఇష్యూ. ఓకే, నౌ -2 హోల్ స్క్వేర్ అంటే +4 +4 +1 దట్ ఈస్ అగైన్ రూట్ 9, 3 యూనిట్స్. సో therefore ఏం చెప్పొచ్చు ఇక్కడ? AB is equal to BC is equal to CD is equal to DA is equal to 3 units. అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ వచ్చింది. సో ది కన్సిడర్ ఇట్ యాజ్ 1. ఫస్ట్ పాయింట్ ప్రూవ్ చేసామని అనుకోండి. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్? డయాగ్నల్ సెకల్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి అంటే AC ఫైండ్ అవుట్ చేయాలి, BD ఫైండ్ అవుట్ చేయాలి. సో AC is equal to స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ పాయింట్ ఏ ఏంటిది 041. ఓకే, మరి పాయింట్ సి ఏంటిది 450 కదా. ఇప్పుడు మళ్ళీ సేమ్ స్టోరీ. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, ఇది x1 y1 z1 అనుకోండి, ఇది x2 y2 z2 అనుకోండి. x2 మైనస్ x1 అంటే 4 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా? ನಾವು సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ? 4 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే 16. 4 4 16 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత వస్తుంది? రూట్ 18. సో రూట్ 18 అంటే ఏమొస్తుంది? 3√2 యూనిట్స్ వస్తుంది. ఎలా సార్ అంటే 9 2 18 కదా, రూట్ 9కి 3√2. ఇది AC లెంత్. నెక్స్ట్ మనం డయాగ్నల్ BD ఫైండ్ అవుట్ చేయాలి.
లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ బీడీ. మరి బి పాయింట్ ఏంటి సార్? ఇక్కడ బి పాయింట్ వచ్చేసరికి 2 3 -1 2 3 -1. డి పాయింట్ వచ్చేసరికి 2 6 2. ఏది అయినా మన x1 y1 z1 అనుకోవచ్చు. నేనేమో దీన్ని x1 y1 z1 అనుకుంటున్నా, దీన్ని x2 y2 z2 అనుకుంటున్నా. ఓకే, సో అండర్ రూట్ x2 - x1 అంటే 2 - 2 అంటే 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 6 - 3 అంటే 3 స్క్వేర్, z2 అంటే 2 - -1 అంటే 3 స్క్వేర్. అంటే 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, 9 + 9 18. ఓ ఇక్కడ కూడా ఏసీ బీడీ కూడా ఏమొచ్చింది? √18 వచ్చింది. √18 కెన్ బి రిటెన్ యాస్ 9 2 18. సో ఇట్ కెన్ బి రిటెన్ యాస్ 3√2 యూనిట్స్. సో ఇక్కడ కూడా మనం ఏం కంక్లూజన్ చేయొచ్చు? therefore AC is equal to BD. అంటే diagonals are also equal. Diagonals are equal. So it is second point. So hence what can you conclude? So from 1 and 2 we can say that the points A, B, అంటే ఇక్కడ పాయింట్ ఏ అంటే ఏంటి? ఇక్కడ ఆ పాయింట్స్ రాద్దాం. From 1 and 2 the points A 0 4 1, B 2 3 -1, C point ఏంటి? 4 5 0, and the point D is point D ఏంటిది? 2 6 2 are forming a square. Then form చేస్తున్నాయి? Forming a square. So therefore we can conclude that hence ABCD is a square. Therefore hence ABCD is a square. ఎందుకంటే స్క్వేర్ లో 4 sides ఈక్వల్ గా ఉంటాయి, డయాగ్నల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఓకేనా? కాబట్టి ప్రూవ్డ్ అని రాస్తాం. సో హెన్స్ షోడ్. షో దట్ ఉంటే షోడ్ అని, ప్రూవ్ దట్ ఉంటే ప్రూవ్డ్ అని రాసేయండి, అయిపోతుంది. ఓకేనా? క్లియర్ కదా? సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ చేసేస్తాం. ఈ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం, ఈక్వలేటర్లను చూపించడం, అన్ని 2D జామెట్రీలో మనం చేసిన విధంగా ఇక్కడ కూడా చేస్తాం, డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి. సో ఇదంతా క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఈ ప్రాబ్లమ్ తో, ఈ 6th ప్రాబ్లమ్ తో ఎక్సర్సైజ్ 5 యొక్క సొల్యూషన్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. PBRK అకాడమీ, దీనిలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని ప్రాబ్లమ్స్, స్టేట్, CBSE అండ్ రీజనింగ్ ఆల్సో విల్ బి టీచ్. ఓకే, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియో లెక్చర్ లో రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో మన ఈ 3D కోఆర్డినేట్స్ చాప్టర్ లో వాటి గురించి ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, టిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.